మా మనవలు చేసిండ్రు. ఇగో వస్త్రం కూడా వేసిండ్రు, ఇప్పుడే వేసిండ్రు వస్త్రం కూడా. ఇగో ఏ వినాయకుడు దానిలో తెచ్చేసిండ్రు. ఇగో చూడు ఎంత బాగుంది. పిల్లలు చేసిరు సంతోషంగా. అటు వెనుక వినాయకుడు చిన్న వాళ్ళే చేసిండ్రు. 3 వినాయకులు అయినాయి. ముగ్గురు వినాయకులు. వెండి ప్రతిమ, ఏంటిది ఇది ప్లైవుడ్ క్లే అట, క్లేతో చేసిరట పిల్లలంతా. బాగుందా? బాగుంటే నా మనవలకు ఒక లైక్ ఇవ్వగలరు. ఇది ఎలాగుందో కామెంట్లో చెప్పగలరు. 3 లైకులు కొట్టమంటారు. బాగున్నారు అందరైతే. పూజల కాడికి పోతారా? మాకు ఇక్కడ ఇవాళ ప్రసాదాలు 108 ప్రసాదాలు. ఈరోజు నేనైతే కొన్ని శనగలు ఉంటే నానబెట్టిన వాటిని ఉడకబెట్టి పోపు చేసి అక్కడ వినాయకునికి కొన్ని, ఇక్కడ వినాయకునికి కొన్ని ఇచ్చి వస్తా. ఎట్లా ఉంది? బాగున్నారా అందరైతే? ఆ వినాయకుల కట లైక్ ఫ్రెండ్స్. ఒక్క రోజు వచ్చేసి అది గండ దీపం పోయింది, సారీ నిండుకున్నది. ఏం కాదు, బాగా చేసుకుంటాం మనము. కాకపోతే ఏంటంటే దీపం కాపాడాలి. నువ్వు దేవుణ్ణి పెట్టుకున్నావు కదా, పెట్టుకున్నాను సేపులే కోసి పెట్టిన. ఈరోజు ప్రసాదం తీసుకొని తినండి. ఈరోజు సేపులే ప్రసాదం పెట్టిన స్వామి వారికి. నిన్నైతే బాదం చక్కెర, ఇలా సేపులు చక్కెర పెట్టిన. నాకు ఏమన్నా ప్రసాదం చేద్దామంటే చేత కాదు. పూజ అయ్యి అలంకరణ అయ్యే వరకే 11 అవుతుంది. నేనేం చేస్తలేను. నా వీడియోలు చూస్తాను కానీ లైక్ కొడతలేరు, కామెంట్లు పెడతలేరు. ఇంకేంటిది రాది, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. చేసుకోండి దయచేసి. నా గురించి నాకు కొంచెం లైకులు ఇవ్వండి, అన్నీ చేయండి. మేమైతే కష్టపడి వీడియోలు అయితే చేస్తున్నాం కదా. కనీసానికి చూసినంతసేపు అన్న ఒక లైక్ కొడితే బాగుంటుంది కదా. అందరు చూస్తారు. ఎంత 1500 మంది, 3000 మంది, 4000 మంది చూస్తారు. 6600 మంది చూసిరు ఒక వీడియో, గౌరమ్మని చేసే వీడియో చూసిరు. కానీ ఒక్కరు కూడా ఎన్ని లైకులు? 12 లైకులు, 14 లైకులు వచ్చినాయి అంతే. మంచిగా చూసి నేను కష్టపడి తీస్తాను కదా బిడ్డ. నా వీడియోలకు లైకులు కొట్టండి, ఫాలోవర్ కండి. ఇంకేంటిది అది, ఇవన్నీ చేయండి. బాయ్. నేను మీ లైకుల కోసం, మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. బాయ్ బాయ్.